హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మచింగ్స్. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, కొట్టిందే మళ్ళీ కొట్టు, రికార్డులు పగిలేటట్టు. టిల్లు స్క్వేర్ మూవీ చూసాక నాకు ఒకటే అనిపించింది, అట్లుంటది టిల్లు అన్నతోని. మూవీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఫస్ట్ రిలీజ్ అయిన ట్రైలర్ చూసి ట్రైలర్ ఏంత లాగుంటే మూవీ అస్సామే అనుకున్నా, కానీ అలా కాదులే, బాగుంది మూవీ. ఇన్-డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డీజే టిల్లు మూవీకి వచ్చిన ఆ రెస్పాన్స్కి సీక్వెల్ తీయాలంటే చాలా భయం ఉంటుంది. మళ్ళీ ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతామా లేదా అని. ఆ భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి మూవీ కోసం. నిజంగా ఆ రెస్పాన్సిబిలిటీ మూవీ రిజల్ట్స్లో కనిపిస్తోంది. ప్రతి సీన్ అండ్ ప్రతి షాట్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. టిల్లు క్యారెక్టర్లో కొంచెం కూడా ఎనర్జీ తగ్గలేదు. రాధికతో అంత జరగాక కూడా మళ్ళీ లిల్లీ అనే అమ్మాయితో ఎఫైర్స్ పెట్టుకొని లొల్లి కొందెచ్చుకుంటాడు. లిల్లీ టిల్లు లైఫ్లోకి ఎంటర్ అయ్యాక జరిగే కాన్సిక్వెన్సెస్కి టిల్లు అనే క్యారెక్టర్ రియాక్ట్ అయిన విధానం చాలా బాగుంది. మంచి ఫన్ ఉంటుంది మూవీ అంతా. మూవీలో ఆ డైలాగ్స్కి కామెడీకి పడి పడి నవ్వరు, కానీ నవ్వుతారు, ఎంటర్టైన్ అవుతారు. టీజర్లో ఒక లెంతీ డైలాగ్ ఉంటుంది కదా, రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని. ఆ డైలాగ్ మాత్రం ఎందుకో కట్ చేసేశారు. మూవీ లెంత్ కూడా పెద్దేం ఎక్కువ కాదు, 2 hours 16 minutes. మరి దేనివల్ల తీసేశారో తెలీదు. డైలాగ్ అయితే బాగుంది కదా, ఉంచాల్సింది. ఇప్పుడు వచ్చే మూవీస్లో హీరోయిన్ క్యారెక్టర్స్లా కాదు. అనుపమ క్యారెక్టర్ మాత్రం ఇలా తీసి పడేసే క్యారెక్టర్ అయితే కాదు. మంచి స్కోప్ ఉంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అఫ్కోర్స్ కిస్సెస్ కొంచెం ఎక్కువ అయ్యాయిలేండి. క్లైమాక్స్ ఒకటి కొంచెం సరిగ్గా రాసుకొనుంటే బాగుండేది అనిపించింది. బాగుంది, కానీ ఎక్కడో కొంచెం వెళ్తి. మూవీని ఫాస్ట్గా ఎండ్ చేసేయాలి అన్నట్టు ఫటాఫట్ లాగించేశారు. ఇంటర్వెల్ బ్యాంక్ కొంచెం రొటీన్ స్టైల్లో ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ అండ్ బీజిఎం బాగుంది అక్కడ. మూవీ మొత్తానికి మెయిన్ హైలైట్ రెండే రెండు, టిల్లు క్యారెక్టర్ అండ్ బీజిఎం. అఫ్కోర్స్ అనుపమ క్యూట్నెస్ కూడాలే. టిల్లు క్యారెక్టర్ కోసం ఏం చెప్తావ్? ఆల్రెడీ డీజే టిల్లులో అందరూ ఫిదా అయిపోయారు. ఇంకా కొత్తగా మాట్లాడాల్సింది ఏముంటుంది? బీజిఎం మాత్రం అల్టిమేట్, చాలా బాగుంది. మూవీకి చాలా ప్లస్ అయింది. తమన్కి డేట్స్ ఇష్యూ ఉండడం వల్ల బీజిఎం బీట్స్కి ఇచ్చారు. కొట్టేశాడు, కేక్ అసలు. రామ్ మిరియాల కంపోజ్ చేసిన సాంగ్స్ ఆడియో ఎంత హిట్ అయిందో, వీడియో సాంగ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. డీజే టిల్లు టైటిల్ సాంగ్ మళ్ళీ రిపీట్ చేశారు, కానీ ఈసారి లిరిక్స్ మార్చారు. 1-2 లిరిక్స్ తప్ప మిగతావి పెద్దగా ఎక్కలేదు, కానీ సాంగ్ కొరియోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. ప్రొడక్షన్ లెవెల్స్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ అయితే సూపర్ అసలు. రైటింగ్ బాగుంది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీరు మూవీ చూస్తే ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్లో పెట్టేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.